ఏంటి సెటప్ గిటప్ అని అనుకుంటున్నారా? మేమైతే మారేడుమల్లి ప్లాన్ అయితే చేస్తాం అనమాట. నేను, గౌతమ్, గుణ అండ్ అఖిల్ మేము నలుగురం కలిసి వెళ్ళబోతున్నాం. సో మా ఫ్రెండ్ ఎప్పుడు లేట్ అయ్యే ట్రిప్ అన్నా ఏదన్నా లేట్ అయ్యే గౌతమ్ గడు. సో ఆడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మేము సుజాత నగర్ జంక్షన్లో ఉన్నాం. ఇది ఎన్ఐడి పెందుర్తి బిఆర్టీఎస్ రోడ్ అనమాట. ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. ప్రజెంట్ నేనైతే హెచ్పి పెట్రోల్ బంక్కి అయితే వచ్చాను బండి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, వాడే గౌతమ్ డామినర్ వేసుకుని వచ్చాడు. పడుతుంది ఏంటి అదే ఫోన్పే. నేనైతే పవర్ పెట్రోల్ అయితే కొట్టించాను. నాకు అరౌండ్ 1350 రూపీస్ అయితే అయ్యింది. సో ట్రిప్ అయితే 0 చేశాను. టైం వచ్చేసరికి 11:30 అయింది. సో ఇక్కడ గాలి కొట్టించుకొని మేమైతే స్పీడ్గా వెళ్ళాలన్నమాట. చూడొచ్చు మీరు టైము, అలాగే ట్రిప్పు ఎంత తిరుగుతున్నాను. ఫుల్ ట్యాంక్ అయితే బండిలో ఉంది. ఇంకేం కావాలి, చక్కగా హాయిగా స్పీడ్గా వెళ్ళిపోవడమే. ఇదైతే పెందుర్తి పాత బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడైతే రోడ్లు అయితే బాగా వేశారు. చూడొచ్చు మీరు, సర్వగా మన బండి దూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ ఆగేదే లేదు. మా ఊడైతే ఫాస్ట్ కొట్టేస్తున్నాడు. చూడండి, ఇది ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎదురుగా కనిపిస్తుంది ఆనందపురం అనకాపల్లి ఎక్స్ప్రెస్ హైవే అనమాట. వస్తున్నారు కదా, ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. మా వాడు జమ్ జమ్ అని దూసుకుపోతున్నాడు, ఎక్కడ ఆగట్లేదు అనమాట. ఎక్కడే ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది కిందన. మేమైతే అనకాపల్లి ఆనందపురం 6 లైన్ హైవేలో ఉన్నాం. ఇప్పుడు వచ్చి అంత స్పీడ్గా వెళ్తున్నాము. ఇప్పుడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కింద నుంచి వెళ్తే అది సర్వీస్ రోడ్ అనమాట, హైవే కాదు. కిందన అలాగే టోల్ గేట్ అది ఉండదు, పైన అయితే టోల్ అది ఉంటుంది. ప్రజెంట్ మేము సబ్బవరం అయితే వచ్చేసాం. సబ్బవరం రీచ్ అయిపోయాం అనమాట. చూసుకోవచ్చు, ఈ హైవేలో ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. ఎక్స్ప్రెస్ హైవే. మనం ట్రాఫిక్ని దాటుకొని రావాలనుకుంటే ఈ హైవే బెటర్ అనమాట. గాజువాక నుంచి రావాలంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది, అదంతా అవాయిడ్ చేయొచ్చు. ఈ హైవే కట్టిన తర్వాత అదంతా అవాయిడ్ చేశారనమాట. ట్రాఫిక్ చాలా మటుకు తగ్గిందనే చెప్పాలి. అలాగే ఎదురుగా చూస్తే మీకు బటర్ఫ్లై ఇంటర్చేంజ్ అంటారు కదా, అదే అనమాట బటర్ఫ్లై ఇంటర్చేంజ్. సో మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, అదే. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలాగే వెళ్ళాలి ఎలాగన్నది. ఇక్కడ సిగ్నల్ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సిగ్నల్ బోర్డ్స్ ప్రకారం చూసుకొని వెళ్ళడమే. ఇక్కడ మటుకు ఇంటర్చేంజ్ అయితే ఉన్నది. ఈ కిందకి ఎలాగ వెళ్ళిపోతే అనకాపల్లి ఊర్లోకి, అలాగే అటుపక్క విశాఖపట్నం గాజువాక్ సైడ్ అలాగే వెళ్ళొచ్చు అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ తుని అన్నవరం వైపు హైవే, NH16 హైవే అనమాట ఇది. ఆల్మోస్ట్ మేము సామర్లకోట జంక్షన్ అయితే దాటాం. అనకాపల్లి నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ అయితే దాటాం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ అయితే వచ్చాం. 12:30 అయితే అయింది. 12:30 లంచ్ ఎక్కడ చేద్దామన్న
ధీమాలో ఉన్నాం. మేము డిసైడ్ చేసుకోవట్లేదు ఇంకా కరెక్ట్గా అన్నవరంలో తిందామా లేకపోతే మధ్యలో తుని దగ్గర ఎక్కడైనా తిందామా, ఏదైనా మంచి డాబా ఉంటే ఎక్కడైనా తిందామని డిసైడ్ చేసుకోవట్లేదు ఇంకా మేము. సో చూద్దాం, ఎక్కడో దగ్గర మంచి డాబా ఉంటే ఆపి లంచ్ చేసేసి ఇవ్వాలి. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4 or 5 అయిపోద్ది. మ్యాక్సిమం 4 or 5, అంతకంటే ఇంకా ఎక్కువ టైం అయి పట్టచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని అయితే కొట్టండి బ్రదర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను వస్తాను. నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. సో ఆల్మోస్ట్ మేము తుని దగ్గరలో అయితే ఉన్నాం. ఆల్మోస్ట్ 100 kilometers, 100 kilometersకి 5 kilometers దూరంలోనే ఉన్నాం అన్నమాట. విశాఖపట్నం నుంచి తుని 100 kilometers అనమాట. జస్ట్ అందరూ 4 hours వెళ్ళలేదు, మేము జస్ట్ 2 hours, 2.5 hours రీచ్ అయిపోయాం అనమాట తుని. అంటే ఆ రేంజ్లో మేము స్పీడ్గా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఈవినింగ్ ఏంటంటే అలౌ చేయరు, గుడిసా హిల్ స్టేషన్స్కి అలౌ చేయరు అనమాట. సో అందుకే ఈ చిన్న సిటీ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అదే మెయిన్ జంక్షన్లో కాబట్టి. ఫైనల్లీ మేము ఒక దాబాకి అయితే వచ్చాం అన్నమాట. ఇక్కడ ఒక లంచ్ చేసి తొందరగా ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోదాం. మా వాడైతే నా మీద ఫుల్ చిరాకు మీద ఉన్నాడు. ఎక్కడ ఆపుతారన్నావు, ఎక్కడ ఆపావు, అది ఇది అనుకుని మరీ నన్ను ఎటకరా అని చెప్పి తినేస్తున్నాడు. అలాంటి ఇక్కడ కూడా పులిహోర వదలట్లేదాడు. మీ వీడియో చూస్తున్నాను, వీడు చూసారా? సో ఇంకెక్కడ ఆగేదే లేదని చెప్పి ఫుల్ స్పీడ్ మీద ఫుల్ ఎనర్జీతో అయితే ఉన్నాం. లంచ్ చేసాం కాబట్టి, బిర్యానీలు తిన్నాం కాబట్టి ఫుల్ ఉత్సాహంతో బళ్ళు అయితే యమా స్పీడ్ మీద తీస్తున్నాం అన్నమాట. ఇంకొక స్టాప్ అయితే ఆగుతాం, అది కూడా అన్నవరం గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని అయితే వెళ్తాం. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే, ఎండ అయితే గట్టిగానే ఉంది, ట్రాఫిక్ కూడా అలాగే ఉంది. చూడండి బస్సులో ఎలాగ వెళ్తున్నారు అడ్డదడ్డంగా, ఆ లైన్ నుంచి ఈ లైన్కి. అదిగోండి మేమైతే అన్నవరం గుడి దగ్గర కింద నుంచి అయితేనే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. కార్లో చూసారా మంచి డాగ్, గుడిలో దండం పెట్టేసుకొని ప్రసాదం తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జంక్షన్లో అయితే ఆగుతారు, దండం పెట్టుకొని వెళ్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ హైవేలో ఇలాగ వెళ్తుంటే ఆగి దండం పెట్టుకోండి. ప్రజెంట్ మేమైతే జగ్గంపేట జంక్షన్లోని డైవర్షన్ తీసుకొని మేమైతే వెళ్తున్నాం. చూడండి రోడ్లు అయితే ఎలాగున్నాయో. జగ్గంపేట జంక్షన్లో తూర్పుగోదావరి జిల్లా అసలు ఏం డెవలప్ అవ్వలేదన్నమాట ఈ ఏరియా. చూడండి చూస్తున్నారు కదా గతకలు ఎలాగున్నాయో. బాబాయ్ రోడ్లు అయితే అస్సలు బాగాలేవు అనమాట. ఇక్కడ వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా దారుణంగా అయితే ఉన్నాయి రోడ్లు. మేమైతే జగ్గంపేట మీదుగా మారేడుమల్లి అయితే వెళ్తున్నాం అన్నమాట. రంపచోడవరం, జగ్గంపేట అలాగనమాట. భద్రాచలం వైపు కూడా వెళ్ళొచ్చు, సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం వైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మేము ఇటు సైడే డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే హైవే నుంచి వెళ్ళి ఇటుపక్క జగ్గంపేట నుంచి డైవర్షన్ తీసుకొని వెళ్తే కోతులు అవన్నీ ఉంటాయి, నేచర్ బాగుంటుంది అన్నారని చెప్పి మేము ఈ రోడ్లో అయితే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం అనమాట. చూడండి కొంచెం అయితే ఇక్కడ రోడ్లు అయితే బాగున్నాయి, అక్కడక్కడ రోడ్లు బాగాలేవు. స్టార్టింగ్లో అయితే రోడ్లు బాగాలేవు కానీ ఇక్కడైతే రోడ్లు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. వచ్చి పల్లెటూరు అనమాట, ఇది అంతా గోదావరి పల్లెటూరు ఆల్మోస్ట్. అక్కడ చూడండి కోతులు అయితే
రోడ్ల మీదే ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగాలేదు బాబాయ్. అందరూ మెయిన్ క్యాండిడేట్లు అందరు ఇక్కడే ఉన్నారు. మా హర్ష గడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. చూడండి కోతులు ఆల్మోస్ట్ రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అన్నమాట కోతులు. చూడండి ఇవన్నీ కోతులే, ఇవన్నీ పల్లెటూర్లు కదా, నిత్యం రోడ్ల మీదే ఉంటాయంట అవి. వాటికి ఫుడ్ అవన్నీ పెట్టకండి, మీ మీదకి వచ్చేస్తాయి. చూడండి ఎక్కడ చూసినా కోతులే, ఆల్మోస్ట్ కోతులే. ఒక 2-3 కిలోమీటర్స్ పొడవాన కోతులు. ఎవరైనా హనుమాన్ మూవీ చూడకపోయి ఉంటే చూడండి. మన హనుమంతుడి సినిమా అన్నమాట. చూడండి, ఎంజాయ్ చేస్తారు. సూపర్ హీరో మూవీ. చూడండి నేచర్ ఎంత బాగుందో. ఆల్మోస్ట్ మేమైతే క్రొకడైల్ ఇది అంటారు కదా బ్రిడ్జ్, దానికైతే వచ్చేసాం. ఇక్కడ ఒక పార్క్ కొత్తగా కట్టారనమాట ఈ పార్క్. అలాగే రోడ్లు అయితే బాగాలేదు. మేము ఆల్మోస్ట్ ఇది రంపచోడవరం అంటారనమాట. రంపచోడవరం అయితే వచ్చేసాము. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడే 4 అయిపోయింది. ఘాటి అనమాట, ఘాటి ఉన్నది. ఆల్మోస్ట్ 4 అయిపోయింది ఇక్కడే. చూడొచ్చు, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా. వెళ్తున్న కొద్దీ వెళ్ళాలనిపిస్తుంది ఈ ఏరియా. మనకి అరకు పాడేరు ఘాటి ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఈ ఘాటి అనమాట. ఇది ఘాటి అనకూడదు, చాలా చిన్నదే ఈ ఘాటి. గుడిసా హిల్ స్టేషన్ దగ్గర అయితే ఎక్కువ పెద్ద ఘాటి ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా చిన్నదే. చూస్తున్నారు కదా, ఇది రంపచోడవరం దగ్గర డైవర్షన్ అన్నమాట. బాగుంది. అదిగోండి మా వాడు చాలా స్లోగా వస్తున్నాడు, కురశేఖర్ గడు. అది చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఇక్కడ ఇదేదో డ్యామ్ అంటారు, డ్యామ్ అని నాకు తెలియదు ఆ డ్యామ్ పేరు. ఆగుదామరా అంటే మా వాళ్ళేమో టైం అయిపోయిందిరా ఇప్పటికే, రేపు వెళ్దాం వచ్చేటప్పుడు వెళ్దాం అని చెప్పి అన్నారు. సో రిజర్వాయర్ రా, వెళ్ళొచ్చు 2 నిమిషాలు. పక్క నుండి వెళ్ళొచ్చే 2 నిమిషాలు రారా. చెప్పాను కదా మా వాళ్ళ దగ్గర రిజర్వాయర్ దగ్గర ఆగండి రా, చూద్దాం, చూసి ఫోటోలు తీసుకుందాం అంటే ఎవడు ఆగలేదు. చూస్తున్నారు కదా, ఇది నర్సీపట్నానికి కనెక్ట్ అవుతుంది అన్నమాట ఈ రోడ్డు. ఇలాగే భద్రాచలం అది వెళ్ళచ్చు ఈ రోడ్డుతో. చూడండి రోడ్లు అయితే బాగాలేవు, అస్సలు బాగాలేవు. డెవలప్ చేయాలి ఈ రోడ్డు. అసలు గవర్నమెంట్ ఈ రోడ్లు పట్టించుకోవట్లేదు అస్సలు. ఆ రోడ్లు అయితే బాగాలేవు. చూడండి ఎదురుగా ఇటుపక్క కొండలు, ఇటుపక్క రిజర్వాయరు, వాటర్. చాలా బాగుంది ఈ రోడ్డు. ఈ జర్నీ అయితే బాగుంది. అక్కడైతే చలి అయితే వేసేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మేము 5:30 అయిపోయింది, అక్కడే 5:30 అయిపోయింది. అనుకున్న టైం కంటే చాలా లేట్ అయిపోయాయి అనమాట. ఈ పక్కన ఆగి కొద్దిగా మంచి ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఇటుపక్క రిజర్వాయర్ వాటర్, ఇటుపక్క కూడా రిజర్వాయర్ వాటర్, లెఫ్ట్ అండ్ రైట్ 2 పక్కలన్నా. ఆ వాటర్ అలాగొచ్చిందో కూడా తెలియదు. వస్తున్నారు కదా, చూడండి అది లెఫ్ట్ సైడ్ రిజర్వాయర్, రైట్ సైడ్ రిజర్వాయర్.
మా వాడు పిచ్చకపోతున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఆపి వీడియోలు ఏట్రా పదండ్రా టైం అయిపోతుందని. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. ఇదండి వీడియో గౌతమ్. వాడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, గౌతమ్ వెల్లూరి. వాడి దానికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వాడి ఛానల్ని కూడా. చాలా బాగుంది అన్నమాట. సో టైం వచ్చేసరికి 5:45 చూస్తున్నారు కదా. 283 కిలోమీటర్స్ అయితే తిరిగామన్నమాట. సారీ, టైం 5:20 అయింది. టూ 83 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటికి. సో ఇంకొక జస్ట్ 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉన్నది మారేడుమల్లికి. వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం అన్నమాట. బాగున్నది. రోడ్లు చూసారు కదా, ఇటుపక్క అటుపక్క రెండు పక్కల వాటర్, మధ్యలో రోడ్డు. ఇది రామేశ్వరం ఎలాగెళ్తాం అలాగే ఉన్నదన్నమాట ఈ రోడ్డు. కాకపోతే రామేశ్వరం వేరు, ఇది వేరు. పక్క కొండలు అవన్నీ ఉన్నాయి. బాగున్నది, నీట్గా ఉంది. ఈ జర్నీ అయితే బాగుంది. చలి అయితే వేస్తుంది అన్నమాట. చాలామంది టూరిస్టులు అయితే ఈ రోడ్లో వస్తూ ఉంటారు. చూసుకొచ్చి ఎదుగుండే చాలామంది ఇక్కడైతే ఆగుతున్నారు. మేమైతే ఆగలేదు, ఎందుకంటే ఇందాకలా ఆగాము, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి. మనం చూసారు కదా, ఇదన్నమాట. ఇక్కడైతే ఆగుతున్నారు, మేమైతే ఆగలేదు. చాలా బాగుంది ఈ ప్లేస్. అటుపక్క ఇటుపక్క రెండు పక్కల వాటర్ రిజర్వాయర్ అన్నమాట ఇది. చూస్తున్నారు, చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ, ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. మాకైతే టైం లేదు, అంత టైం స్పెండ్ చేసే టైం అయితే లేదు. సో ఆల్మోస్ట్ మాకు 6 అయిపోతుంది. బేగ వెళ్ళిపోవాలన్న ఆతృత తప్ప ఇంకేటి లేదు. ఇంకా 60-65 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. అందుకే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది రంపచోడవరం ఇవన్నీ జిల్లాలో. ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ అంతవరకు ఎండగా ఉన్న క్లైమేట్ ఒక్కసారిగా మబ్బు అయిపోయింది. మబ్బు చూడండి, చాలామంది వెళ్తున్నారు. చాలా బాగుంది నీట్గా ఈ రోడ్డు. చూస్తున్నారు కదా, ఇంకా డార్క్ అయిపోయింది. చెట్లు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ ఒక్కసారిగా నీడ మొత్తం రోడ్డుకి అటుపక్క చెట్లతో మూసుకుపోయి ఉందన్నమాట ఈ రోడ్డు. చాలా బాగుంది. ఇంత స్పీడ్లో ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే వస్తుంది కిక్కు, మామూలుగా రాదమ్మా. లైఫ్లో ఒకసారైనా ఇలాంటి జర్నీ చేయాలి. బాబా ఏముంది ఈ లొకేషన్. బాబా చూడండి, చాలా నీట్గా ఉంది రోడ్స్ ఇవన్నీ కూడా. ఇది కదా మనకు కావాల్సిన లొకేషన్. ఇక్కడ దిగితే ఫోటోలు లేకుండానమ్మా. ఫొటోస్ చూసుకుపోతున్నాడు మా వాడైతే, అస్సలు తగ్గేదే లేదు అంటున్నాడు. నాకు కూడా అలాగే వెళ్ళాలనిపించింది. ఈ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ నీట్గా కొంచెం స్లోగా కొంచెం ఫాస్ట్గా అలా తీసుకుపోతున్నాను అనమాట. ఎక్కడో సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన వాడిని లాస్ట్ ప్లేస్కి వచ్చేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. చలి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. మంచు పట్టేస్తుంది ఈ ఏరియాలోనే. మంచు టర్నింగ్స్ కూడా బాగున్నాయి. అంటే అరకు ఘాట్ రోడ్ అలాగే వెళ్తాము, అలాగే ఈ ఘాట్ రోడ్ కూడా చాలా చిన్న ఘాట్ రోడ్ అన్నమాట. ఇది బాగుంది, రోడ్లు అయితే బాగున్నాయి. మొత్తం చెట్లుతో ముగిపోయి ఉన్నదన్నమాట. ఆ ఎండను రానివ్వట్లేదు, మొత్తం కవర్ చేసేస్తుంది ఇది మొత్తం.
చూడండి ఇది ఇప్పుడు పాత బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది. బాబా ఎంత బాగుందో ఈ ప్లేస్ చూడండి. చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లొకేషన్ కోసమే మేము ఈ జర్నీ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తాను అనమాట. బాబా హ్యాపీగా జాలీగా అని పాట పాడుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. మా ప్రెసిడెంట్ గడు అయితే మిస్ అయ్యాడు అనమాట మాతో రావడానికి. అరే ప్రెసిడెంట్ నువ్వు ఎక్కడో ఈ వీడియో చూస్తే కుళ్ళుకోవాలరా. యాక్చువల్లీ ఎంత నీట్గా ఎంత బాగుంది జర్నీ. నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది చాలా బాగుందన్నమాట. చెట్లు పుట్టలు మధ్యలో రోడ్డు న్యాచురల్గా ఫామ్ అయిన అడవిలోంచి వెళ్తున్నాం అనమాట. అడవిలో మారేడుమల్లి అంటేనే అదో కిక్. గోదావరి జిల్లాలంటేనే కిక్ అనమాట. చుట్టూ పంట పొలాలు ఉంటాయి. ఓహో ఈ టర్నింగ్లు చూస్తేనే చూడముచ్చటగా ఉన్నది. ఓహో అబ్బా ఓహో ఎంత బాగుందో. ఆల్మోస్ట్ మాకు చీకటి పడిపోయిందండి. ఇక్కడ చెట్లు మొత్తం రోడ్ని కమ్మేసింది అనమాట. చూసుకుంటున్నాను కదా చూడండి. ఇదే మారేడుమల్లి తాలూకా న్యాచురల్ బ్యూటీ అనమాట. అయితే బ్యూటీ అందాన్ని ఇస్తుంది మారేడుమల్లి. ఫైనల్లీ మారేడుమల్లి జంక్షన్కి అయితే వచ్చేసా. అనుకున్న టైం కంటే చాలా కొంచెం లేట్ అయిపోయాయి అనమాట. 6 అయిపోయింది. 6:30 అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. బాబా సిటీ వచ్చేసాం. వెల్కమ్ టు మారేడుమల్లి. ఏం లేదు, అయిపోయింది జర్నీ అయితే. మీకు చూపించాను కదా, జర్నీ చాలా నీట్గా బాగుంది. మీరు లైఫ్లో ఒకసారైనా ఇలాంటి జర్నీ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి బ్రదర్. ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీకు చాలా మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇదే మారేడుమల్లి చెక్ పోస్ట్ అనమాట. పోలీస్ చెక్ పోస్ట్ చూస్తున్నారు కదా, చాలామంది పోలీసులు అయితే ఉన్నారు. ఫైనల్లీ మారేడుమల్లికి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే ఇక్కడ గుడిసా హిల్ స్టేషన్కి వెళ్ళడానికి ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట. కర్రలు కొనుక్కున్నాం, వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాం. అలాగే ఇక్కడ కొన్న కర్రలు అవన్నీ గోన్లో కట్టేసి నా బండికి అవన్నీ ప్యాక్ చేసుకొని కొంచెం తినడానికి ఏమన్నా తీసుకొని ఇంకా 42 కిలోమీటర్స్ గుడిసా హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి. సో మొత్తం అంతా ఆఫ్ రోడ్ అయితే ఉంటుందని చెప్పారనమాట ఇక్కడ. సో చూద్దాం, ఆ జర్నీ కూడా చూద్దాం. పైకి అలౌ చేస్తారో లేదో తెలీదు. గుడిసా హిల్ స్టేషన్స్కి అయితే అలౌ లేదన్నారు నైట్ టైం. సో ఇక్కడే ఒక దగ్గర మారేడుమల్లిలోనే చిన్న ప్లేస్ చూసుకొని క్యాంప్ ఫైరింగ్ చేసుకుంటున్నాం. టెంట్ వేసుకొని చూడొచ్చు. టెంట్లు అవన్నీ తెచ్చుకుందాం, వేసుకుంటున్నాం. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా గుడిసా హిల్ స్టేషన్స్కి రావాలంటే బిఫోర్ 4 అయితే రండి. అప్పుడే పైకి ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మేము మంట వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. క్యాంప్ ఫైర్ ఇవన్నీ వేసుకుంటున్నాం. చూడండి టెంట్ చూసారా, అంత టెంట్. ఇదిగోండి చూడండి, ఇది మా టెంట్. లోపల ఇలాగుంది నీట్గా. రగ్గులు అయితే తెచ్చుకున్నాం సరే కదా. రగ్గులు పరిచిన తర్వాత చూపిస్తాం. రగ్గులు వేసిన తర్వాత చూపిస్తాం అనమాట. ఇగో ఇది జారిపోయినరా. నువ్వు జారిపోవట్లేదు, చూసుకోమంటున్నాను. ఎందుకంటే సైడ్ పట్ట నిప్పెళ్తే అంటే వెళ్తే. వీడి గ్రిల్ తెచ్చాడు, బొగ్గులు వేస్తున్నాడు చూడండి. మా గుణగాడు కష్టజీవి. చూడండి అది ఎలా పెట్టాడు. చూడండి శనికారులు తీసుకొచ్చారు.
రగ్గులన్నీ అంతే ఇస్తావా? అంతే లేదు. మనం దొంగలు బయటికి తీరేవి. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి స్టార్ట్ అయ్యామన్నమాట గుడిస హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి. సో 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్, 22 కిలోమీటర్స్ మామూలు రోడ్డు ఉంటుంది అన్నారు. సో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. నైట్ టైం కూడా మా దగ్గర లైట్లు అంతగా లేవు. సో అడ్జస్ట్ అవ్వండి, ఏదో నాకు కలిగింది నేను చూపిస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను కంప్లీట్ ఆఫ్ రోడ్ వీడియో అయితే తీయగలను, కానీ మేము వెళ్తుంది నైట్ టైం, అదే ఎర్లీ మార్నింగ్ కాబట్టి లైట్ లేని టైంలో వెళ్తున్నాను కాబట్టి నేను తీయలేకపోతున్నాను. సో అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే డే టైం నేను మారేడుమల్లి గుడిస హిల్ స్టేషన్స్కి ఆఫ్ రోడ్ ఎలాగుంటుందో మీకు అందరికీ చూపిస్తాను. వామ్మో చాలామంది ఉన్నారు జనాలు, అందరూ ఇదే టైంలో వెళ్తున్నారనమాట. ఈ బొల్లెరో వాళ్ళు ఇక్కడ లోకల్ వెహికల్స్ ఏది లేకపోతే బొల్లెరోలు బుక్ చేసుకొని గుడిస హిల్ స్టేషన్స్కి అయితే తీసుకెళ్ళి దించుతారనమాట. ఇక్కడ మనిషికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, బండికి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెహికల్కి సపరేట్గా మనిషికి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇలా వదలడమే లేటు, జమ్ మన స్పీడ్గా కొట్టేసాం అనమాట. రేసులు పెట్టుకుంటున్నాం చూడండి. బైక్స్ వాళ్ళు ఎంత స్పీడ్గా, ముందు బైక్ వాళ్ళు అయితే ఇంకా ఆగట్లేదు, దూసుకుపోతున్నారు అంతే. రోడ్లు అయితే ఇక్కడ బాగున్నాయి రోయ్, చాలా బాగున్నాయి రోడ్లు. చాలా చీకటి, పాడు జీవితం యవ్వనం మూడాల బుజాయి. కాకపోతే ఇగోండి ఇక్కడ ఆఫ్ రోడ్ అయితే వచ్చేసింది, చూసారు కదా ఆఫ్ రోడ్. చూడండి అక్కడక్కడ ఆఫ్ రోడ్డు, అక్కడక్కడ సిమెంట్ రోడ్డు, అక్కడక్కడ తార్ రోడ్డు. అమ్మో ఎలాగుందో రోడ్డు, అమ్మో ఓరినాయను వరిదేవుడు. నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్లు చేయండి నా వీడియోస్ని. చిన్న హెల్ప్ అయితే చేయండి చాలు, ఇంకేం వద్దు. చూస్తున్నారు కదా నైట్ టైం రోడ్లు ఎలాగున్నదో, చూస్తున్నారు కదా బాబోయ్. ఈ టైంలో ఎక్కడ రా బాబు, ఎంత రాత్రుల్లో ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి రోయ్, ఎలా ఉంటున్నారో ఏంటో కానీ మహానుభావులు వాళ్ళు. మా ఓన్ని పట్టుకొని ఫాలో అయిపోతున్నాను, ఎందుకంటే సిగ్నల్ లైట్లు లేవు నాకు. అదే వాళ్ళలాగా ఫ్లాషర్స్ అయితే లేవు, అప్పటికి ఇంకా నేను ఫ్లాషర్స్ అయితే వేయించలేదు, ఫాగ్ లైట్స్ కూడా వేయించలేదు. ఫాగ్ లైట్స్ వేయించిన తర్వాత వెళ్తాం అనమాట. నేను ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, మధ్యలో 2 దారులు ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో ఒకలా చూపిస్తుంది, ఇక్కడ ఒకలా చూపిస్తుంది అనమాట. సో బొలెరో వాళ్ళ కోసం వెయిట్ చేసాం, వాళ్ళు ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాం. సో వాళ్ళు కూడా అటు సైడే వెళ్ళారనమాట. సో ఇక్కడ నుంచి అసలు నా ఆఫ్ రోడ్ స్టార్ట్ అవబోతుంది. పదండి వెళ్దాం. దూసుకుపోవడమే, చూస్తున్నారు కదా, ఇదిగోండి ఆఫ్ రోడ్. చూడండి ఎంత బాగుందో ఆఫ్ రోడ్. డిక్ అనుకుని వెళ్తున్నాం. అసలు అక్కడ స్ట్రీట్ లైట్లే లేవు బాబోయ్, చాలా దారుణంగా ఉందో బాబోయ్ ఈ రోడ్డు. నైట్ టైం చాలా ఇబ్బంది పడ్డాం. మార్నింగ్ టైం అయితే కనిపిస్తుంది కానీ నైట్ టైం అస్సలు కనిపించట్లేదు ఈ రోడ్డు.
సూర్యుడు కొద్ది బేగ వచ్చి అమ్మా నా కోసం ఆగడాలు అవి లేవు మా వాళ్ళు చూశారు కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ కూడా చూడండి రోడ్లు ఎలాగున్నాయి చాలా గతకలు రోడ్డుతో ఉన్నది అక్కడికి కారు వాళ్ళు కూడా వెళ్ళడానికి భయపడిపోతున్నారు అనమాట. అంత స్లాంట్గా ఒక అప్ అండ్ డౌన్ ఉన్నది. దారుణంగా ఉన్నదన్నమాట రోడ్డు, చాలా దారుణంగా ఉన్నది. మట్టి దిమ్మలు ఇది జారిపోతుంది అనమాట. టైర్లు కూడా మా ఎంత ఆఫ్ రోడ్ అయినా ఒక దగ్గర జారిపోతుంది, సరిగ్గా ఎక్కడానికి కూడా అవ్వట్లేదు. వస్తున్నారు కదా చూడండి, ఎదురుగా ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో చూడండి, ఎలాగున్నాయో. అటుపక్క ఇటుపక్క రోడ్డు డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది ఈ రోడ్డు. కాకపోతే ఆఫ్ రోడ్ ఎంజాయ్మెంట్ లైఫ్లో ఒకసారి నా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాంటి కొండలు ఆల్మోస్ట్ మేము 3:30కి స్టార్ట్ అయితే 6 o'clockకి మేమైతే కొండపైకి వెళ్ళాం అనమాట. ఆ 22 kilometers ఆఫ్ రోడ్డు చాలా మ్యాక్సిమం 2 hours పట్టేసింది. ఎందుకంటే ఆఫ్ రోడ్ అంత దారుణంగా ఉందన్నమాట. ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు, ఎక్కడెక్కడ దారుణంగా ఉందో ఆ రోడ్డు మాత్రమే పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, రాళ్ళు, కంకర రాళ్ళు, ఇవన్నీ మట్టి రాళ్ళు, కంకర రాళ్ళు. మధ్యలో ఈ బొల్లరోగల్లేమో మా మీదకి వచ్చేస్తుండేవారు. బాబాయ్ ఎలాగుందో రోడ్డు. ఒకసారైనా ఎంజాయ్ చేయండి, వెళ్ళి మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి ఈ రోడ్ ట్రిప్కి. వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కంకర రాళ్ళు ఎలాగున్నాయో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కంకర రాళ్ళు. స్కిడ్ అయిపోతుంది అనమాట బండి కదలట్లేదు, మట్టిలో కూరుకుపోతుంది. వర్షం పడిందంటే ఇంక ఈ రోడ్డు మర్చిపోవడమే, వెళ్ళలేని పరిస్థితి. బురదగా ఉంటుంది వర్షం పడిందంటే, అంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు. నార్మల్ టైంలోనే వెళ్ళలేకపోతున్నాం, అలాంటిది వర్షం టైంలో వెళ్ళాలంటే డేరింగ్ ఉండాలి. చూస్తున్నారు కదా బాబోయ్, ఈ రోడ్డు అయితే డెవలప్ చేస్తే బాగున్నాం. కానీ అక్కడ చూడడానికైతే ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు, డెవలప్ చేయడానికి. పెద్ద పెద్ద రాళ్ళు, కంకర రాళ్ళు. మా వాడు ఇబ్బంది పడిపోతున్నాడు, మా వాడి బండి లాగట్లేదు. చూస్తున్నారు కదా ఆఫ్ రోడ్, ఇలాంటి ఆఫ్ రోడ్ మేము ఎక్కడా చూడలేదు లైఫ్లో. మేము చాలా ఆఫ్ రోడ్స్ వెళ్ళాం కానీ ఇలాంటి ఆఫ్ రోడ్కి అయితే మేము ఎప్పుడూ చూడలేదు. ఒక కొండ చూస్తున్నారు కదా, కొంతమంది వెళ్ళలేక కార్లు అయితే ఇక్కడ, జీపులు కార్లు అయితే ఇక్కడ ఆపేసి నడుచుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే అంత దారుణంగా ఉందన్నమాట ఈ రోడ్డు. ముందుగానే నేను ధైర్యం చేసి వెళ్తున్నాను. మా వాడు డామినర్ వేసుకొని కూడా చాలా దారుణంగా కష్టపడ్డాడు అనమాట. దాన్ని ఎక్కించలేక నానా అంకల్ నాకాడు. మా గుణాగడ పరిస్థితి కూడా అంతే. చూస్తున్నారు కదా, వెనకాతలాడైతే దిగిపోయాడు పాపం, దిగి నడుచుకొని వెళ్తున్నాడు. అంత దారుణంగా ఉంది ఈ రోడ్లు. మీరు చూస్తే ఈ రోడ్లు ఇంతేనా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు, కానీ అక్కడ ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఈ రోడ్లు ఎలాగుంటాయో ఎలాగా అన్నది. మీరు ఎవరినైనా అడగండి, మారేడుమల్లి నుంచి గుడిసె హిల్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఎలాగుంటుందిరా అని మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడిగితే చెప్తారు. చాలా దారుణంగా ఉంటుంది ఆఫ్ రోడ్డు ఇది అని. మీరు డే వీడియోస్ కూడా చూసుకోవచ్చు, నేనైతే అబద్ధం చెప్పట్లేదు.
రోడ్డు మీకు కనిపిస్తుంది కదా, అక్కడక్కడ మట్టి కూడా ఉంది. మట్టి అయితే కిందకి లాగేస్తుంది అనమాట. స్కిడ్ అయిపోతున్నాం అనమాట బండ్లు. చూడొచ్చు కదా మీరు, చూస్తున్నారు కదా బండ్లు అప్ డౌన్ ఉన్నది. పైగా అందులో టర్నింగ్స్ చేయాలంటే ఇంకా కష్టపడాలి. ఫైనల్లీ ఆల్మోస్ట్ మేము ఫైనల్ స్టేజ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇదే లాస్ట్ టర్నింగ్ అనమాట. చూస్తున్నారు కదా ఎలాగుందో, చాలా దారుణంగా అయితే ఉన్నది. ఇటుపక్క చేతులు పట్టేసాయి, కాళ్ళు పట్టేసాయి. అమ్మో, ఒక్కొక్కసారి అయితే బండి దిగి తోసుకొని అయితే వెళ్ళాం అనమాట. అంత దారుణంగా ఉన్నది ఈ రోడ్డు. చూడండి, ఇక్కడైతే కొద్దిగా ప్లెయిన్గానే ఉన్నది బండి. రోడ్డు అయితే ఇక్కడ కొద్దిగా ప్లెయిన్గానే ఉన్నా సరే, ఆల్మోస్ట్ ఫైనల్లీ గుడిసా హిల్ స్టేషన్స్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి, చిన్న ట్రెక్కింగ్ అయితే చేయాలి ఇక్కడ. సో సన్ రైజ్ కోసమే వచ్చామన్నమాట. మీరు ఇప్పటికొచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని అయితే కొట్టండి బ్రదర్. కింద వదిలేశాడు. ఇడు చూసారా, ఆడు 5,000 రూపాయల హెల్మెట్ పట్టుకొచ్చేస్తున్నాడు. ఆయాసం వచ్చింది. నాన్నకప్పులు చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు జనాలు. వీళ్ళందరూ సన్ రైజ్ కోసమే. ఫైనల్లీ మేము సన్ రైజ్ కోసమే వచ్చాం. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం సన్ మామని చూడడానికి. మామ నువ్వు రెడీగా ఉండు, మేము కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసుకుంటాం. 1 2 3 4 and 5. అదిగోండి మన సన్ మామ. జస్ట్ మిశ్రమం మనం వెళ్ళిపోతుంది మనకి. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ సైడ్ స్టేజ్లో వచ్చాం ఫ్రెండ్స్. అప్పుడు అమ్మా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం వేస్ట్. మనకు మనకేగలవు రాజమండ్రులు ఇది గుడిసెలగా. హాయ్ ఫ్రెండ్స్, అంటున్నాను. మనం వైజాగ్ నుండి ఊపుకుంటూ వస్తాం. ఇది తప్పలేదు, విజయవాడలో ఇక్కడ రావడం అంటే తప్పలేదు. దానికి ఏమీ లేవు. ఇరాక్లు హాయ్ ఫ్రెండ్స్, ఇగో గుడిసెలో ఇలాగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అప్పుడు అమ్మ మా అరకే బాగుంది భయ్యా గుడిసె కంటే. మా మంచమ్మి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. నాకు తెలుగు రావట్లేదు ఫ్రెండ్స్. అరే గౌతమ్, నీ కెమెరా అయిపోయింది. లేదు అది ఇదేమో నొక్కేస్తున్నాడు. ఇది నేనైనా ఒక్కలేదు, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా.